ప్రస్తుతం ఏపీలో విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారం ఒక పెను తుఫాన్లా మారుతోంది. ఈ కేసులో వస్తున్న ఆరోపణలు వింటుంటే అసలు మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా లేక ఏ చట్టాలు లేని ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం రాకమానదు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు అనే ఆరోపణలు ఇప్పుడు సమాజాన్ని కుదిపేస్తున్నాయి. అసలు గాదె సాయి కృష్ణ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఎంతటి నేరస్తుడైనా అలా చంపేసి కాల్ చేయడం కరెక్టేనా? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అసలు గాదె సాయి కృష్ణ ఎవరు? అతని చరిత్ర ఏంటో చూద్దాం. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించాడు 24 ఏళ్ల గాదె సాయి కృష్ణ. చిన్న వయసులోనే సరైన గైడెన్స్ లేకపోవడమో లేక చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ సాయి కృష్ణ క్రమంగా నేరాల బాట పట్టాడు. పోలీస్ రికార్డుల ప్రకారం అతనిపై కృష్ణలంకతో పాటు విజయవాడలోని వివిధ పోలీస్ స్టేషన్స్లో దాదాపు 20కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పోక్సో కేసులు, రేప్ కేసులు, NDPS కేసులు, మర్డర్ అటెంప్ట్, దాడుల కేసులు ఉన్నాయి. అతనిపై ఉన్న ఈ భారీ నేర చరిత్ర కారణంగానే విజయవాడ పోలీసులు అతనిపై రౌడీ షీట్ తెరిచారు. అయితే నిరంతరం పోలీసుల నిఘా వేధింపులు తట్టుకోలేక సాయి కృష్ణ కొంతకాలం క్రితం విజయవాడ వదిలేసి ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్లిపోయాడు. అక్కడ ఒక సాదా సీదా కూలీగా మారు పేరుతో బతుకు తెరువు సాగిస్తున్నాడు. అది అతని గతం, అతని చరిత్ర. నేరాన్ని ఎవరు సమర్థించరు, రౌడీయిజాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. కానీ ఒక వ్యక్తి ఎంతటి నేరస్తుడైనా సరే అతను చట్టం ముందు ఒక నిందితుడు మాత్రమే. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా? సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం గత నెల మే 9వ తేదీన విజయవాడ కృష్ణలంకకు చెందిన 2 పోలీసులు ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లి సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్తున్నామని చెప్పారు. అయితే పోలీసులు తీసుకెళ్లిన తర్వాత సాయి కృష్ణ తిరిగి ఇంటికి రాలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ ఎవరికీ తెలియకుండా పోయింది. దీంతో అతని తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నా కొడుకును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టు ముందు హాజరుపరచాలని కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ కేసులో ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పోలీసులు సాయి కృష్ణను కన్సెప్షన్ కోసం కస్టడీలో 3rd డిగ్రీ ఉపయోగించి దారుణంగా హింసించారని, ఆ దెబ్బలు తట్టుకోలేక అతడు లాకప్లోనే ప్రాణాలు విడిచాడని ఆరోపణలు వస్తున్నాయి. పోనీ అక్కడితో ఆగారా అంటే ఆ లాకప్ డెత్ బయటకు తెలిస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని భావించిన కొందరు పోలీసులు ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే తీసుకెళ్లి దహనం చేసేశారని, బూడిద కూడా మిగలకుండా కాల్ చేశారని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాలు నేరుగా ఆరోపిస్తున్నాయి. గమనించండి, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఇంకా పూర్తి నిజాలు విచారణలో తేలాల్సి ఉంది. ఒకవేళ పొరపాటున కూడా ఈ ఆరోపణల్లో 1% నిజమున్నా సరే అది ఈ ఆధునిక సమాజానికే ఒక మాయని మచ్చ. మనందరం సూర్య నటించిన జై భీమ్ సినిమా చూశాం. చట్టం పేరుతో, అధికారం పేరుతో పోలీసులు ఎలా హింసించారో చూసి థియేటర్స్లో కన్నీళ్లు పెట్టుకున్నాం. ఆ సినిమాలో రాజకన్ను అనే వ్యక్తిని లాకప్లో పోలీసులు కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ శవాన్ని పక్క రాష్ట్రం సరిహద్దుల్లో పడేసి అతను పారిపోయాడని డ్రామా ఆడతారు. ఆ సినిమాలో కేవలం చంపేసి శవాన్ని పడేశారు. కానీ ఇక్కడ గాదె సాయి కృష్ణ కేసులో వస్తున్న ఆరోపణల ప్రకారం శవాన్ని ఏకంగా కాల్ చేశారు అంటున్నారు. అంటే ఇది జై భీమ్ సినిమా కంటే ఘోరమైన స్క్రీన్ ప్లే కాదా? ఒక తల్లి తన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే ఆ కన్న తల్లితో కృష్ణలంక CI నాగరాజు, నీ కొడుకు చచ్చిపోయాడు అని చెప్పాను కదా, ఇంకా ఎందుకు వస్తున్నావు అని నిర్లక్ష్యంగా మాట్లాడారు అనే ఆరోపణలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. పేదవాళ్లంటే రౌడీ షీటర్లు అంటే పోలీసులకు అంత చులకన? చట్టం ప్రకారం అరెస్టు చూపించి జైలుకు పంపించాల్సిన పోలీసులు తామే యమధర్మరాజులుగా మారి ప్రాణాలు తీసే అధికారం ఎవరిచ్చారు? ఈ ఘటన ఎంత తీవ్రమైందంటే ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి కృష్ణలంక CI నాగరాజును సస్పెండ్ చేయడమే కాకుండా అతనిపై హత్య కేసు, సెక్షన్ 103(1) BNS, అక్రమ నిర్బంధం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. కానీ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఒక సీఐని సస్పెండ్ చేస్తేనో
కేసు పెడితేనో పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అసలు ఇలాంటి ఖాకీ అరాచకాలకు ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు? ఎంత నేరస్తుడైనా సరే ఒక తల్లికి కొడుకే కదా. కొడుకు తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించండి, జైల్లో పెట్టండి, జీవిత ఖైదు వేయండి. కానీ ఇలా కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపేసి సాక్ష్యాలు లేకుండా బూడిద చెయ్యడం అనేది నిజమైతే మాత్రం ఇది ఖాకీ దుస్తులకు దారుణమైన అవమానం. నేరం చేసిన వాడు నేరస్తుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ నేరస్తుని శిక్షించే క్రమంలో పోలీసులే నేరస్తులుగా మారితే ఇక ఈ సమాజంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? గాదె సాయికృష్ణ కేసులో అసలు నిజాలు త్వరలోనే విచారణలో బయటకు రావాలి. ఆ తల్లికి న్యాయం జరగాలి. చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.